హలో అండి, కరకరలాడే చక్కరాలు అటుకులతో కూడా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వర్షం పడ్డప్పుడు చేసుకుంటే చాలా బాగుంటాయి. 3 కప్పులు బియ్యం పిండి, నా దగ్గర తడిపిండి ఉంది కాబట్టి పట్టాను. మీ దగ్గర పొడిపిండి ఉండా కూడా వేసుకోవచ్చు. 3 కప్పులు బియ్యం పిండి వేసి చక్కగా అలా జల్లెడ పట్టుకోవాలి. అలా జల్లెడ పట్టుకున్న తర్వాత అందులో వచ్చిన నూక తీసి పక్కన పెట్టేసి కప్పు శనగపిండి కూడా చక్కగా పట్టుకోవాలి. ఇలా ప్రతిదీ ఇలా పట్టుకుంటే చక్రాల గిద్దలకి ఈజీగా వస్తాయి అండి, ఏమి అడ్డం పడకుండా ఉంటాయి. అరకప్పు అటుకులు దోరగా వేపుకొని అది కూడా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత అది కూడా జల్లించుకోవాలి. ఇలా శుభ్రంగా జల్లించుకుంటే ఏంటంటే మెత్తగా ఉంటుంది. ఇట 3 కూడా ఇలా శుభ్రంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చక్కగా బాగా కలిసిపోయేదాకా ఉండాలి. ఆ తర్వాతే వాటర్ పోసుకోవాలి. అప్పుడు దాకా మొత్తం 3 పిండిలు కూడా శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా శుభ్రంగా కలిసిన తర్వాత దానిలో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకుంటే తర్వాత వచ్చి 2 స్పూన్లు వాము, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. వాము వేసుకుంటే అరుగుదల కూడా బాగుంటుంది. 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ కారం ఇలా వేసుకొని మొత్తం కలపాలి. మొత్తం కలిసిన తర్వాతే వాటర్ పోసుకోవాలి. అలా చల్లగా లేకుండా అట్లా వేడిగా లేకుండా గోరువెచ్చలుగా వాటర్ కలుపుకుంటే నూనె లాగదండి, చాలా బాగుంటుంది. ఇలా గోరువెచ్చలుగా వాటర్ నూనెలో రాకుండా ఉండాలి అంటే ఇలా గోరువెచ్చలుగా పోసుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తర్వాత కరకరలాడుతూ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇలా శుభ్రంగా చేయబెట్టి శుభ్రంగా ఇలా కలుపుకొని క్లాత్ దాని మీద కప్పి మూత పెట్టుకోవాలి. తర్వాత చిట్టి చక్రాలు ఇలా వేసుకుంటే ఎంత బాగుంటాయి, ఎంత టేస్టీగా ఉంటాయి. ఇలా పిల్లలు వచ్చేసరికి ఒక్కొక్కటి తీసి ఇవ్వచ్చు. చక్కగా వర్షాలప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎలా ఉందో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. చాలా టేస్టీగా ఉన్నాయి, నువ్వులు వేసాం కాబట్టి చాలా బాగుంది.